ఖమ్మం కన్నీరు పెడుతుంది. మున్నేరు వరద మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకపోతుంది. కూలిన గోడలు, చెదిరిన గూడు చూసి జనం గుండె పగులుతోంది. ఎటు చూసినా వరద విలయమే కనిపిస్తోంది. మున్నేరు వరదను తలుచుకుని జనం ఇంకా భయపడుతూనే ఉన్నారు. సాయం అందించాల్సిన ప్రభుత్వం లెక్కలతోనే కాలం వెల్లదీస్తుంది. ఇక సర్వస్వం కోల్పోయిన జనం సర్కారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మున్నేరు ముంపు, భారీ వర్షాలు, వరదల ధాటికి ఖమ్మం జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. మున్నేరు వాగుకు రెండు వైపులా ఉన్న ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ మండలాల్లో భారీ నష్టం జరిగింది. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరి మొత్తం గృహోపకరణాలు, వస్తువులు, బట్టలు, బియ్యం సహా మొత్తం తడిసిపోయాయి. ఎందుకు పనికిరాకుండా పోయాయి. కట్టుబట్టలు, కన్నీటి వదనాలు తప్ప ప్రజల దగ్గర ఏమీ మిగల్లేదు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ బయటపడి 10 రోజులు దాటింది. కానీ నష్టం అంచనాల్లో ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, సర్కార్ సాయానికి, భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ లెక్కలు కూడా ధృవీకరిస్తున్నాయి. 100 కోట్ల రూపాయలకు మించి నష్టం వాటిల్లినట్లు సర్వే చేసిన అధికారులు తెలిపారు. అది ప్రభుత్వం ధరల ప్రకారం. కానీ మార్కెట్ ధరలు, వాస్తవిక నష్టం అంతకు 2 రెట్లు ఉంటుందని జనం వాపోతున్నారు. ఇంత జరిగినా గానీ సాయం విషయంలో మాత్రం ప్రభుత్వం ఉదారత కనిపించడం లేదు. వరదల్లో ఖమ్మం జనం కట్టుబట్టలతో మిగిలారనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. కానీ ప్రభుత్వ అధికారులు కట్టిన లెక్కలు చూస్తే కన్నీళ్లొస్తున్నాయి. పక్కా ఇళ్లు, షెడ్లు, ఇతర గృహాలు పాక్షికంగా దెబ్బతిన్న వాటికి 6,500 రూపాయల చొప్పున నష్టపరిహారం లెక్కగట్టారు. గుడిసెలు, తాత్కాలిక గుడారం, డేరాల వంటివి పూర్తిగా కొట్టుకుపోయిన నేపథ్యంలో ఎక్స్గ్రేషియా కింద 8,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఇక్కడే ప్రజలు మరింత వేదనకు గురవుతున్నారు. లక్షల్లో నష్టపోతే వేలల్లో సాయం ప్రకటించడం, లెక్కగట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో పోయిన లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువుల నష్టాన్ని పరిగణలోకి కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వడ్లకొండ సూరమ్మ అండి. మా 3 గదులు మొత్తం రేకులు, వంట సామాను, బట్టలు, సిలిండర్, ఫ్రిడ్జ్, పెద్ద 60,000 రూపాయలు టీవీ, 4 క్వింటాల బియ్యం అన్నీ పాడైపోయినాయి. రేకులు పోయి అన్ని సామాన్లు పోయినాయి. మరి సర్వేకి వచ్చినప్పుడు 10,000 ఇస్తా అంటున్నారు. 10,000 దేనికి సహాయం, దేనికి అకౌంట్ నెంబర్ రాసుకుపోయారు. అవి కూడా అకౌంట్లో బొక్కలు గడ్డ కానీ పడ్డాయి. ఇక్కడ మాత్రం పడలే. కొంత సర్వేలు కూడా కొన్ని జరగలేదు. తక్షణ సాయం చేస్తున్నారు 10,000, అవి కూడా రాలేదు. ఇంకా ఆ 10,000 తోటైతే మాకు కనీసం ఒక సిలిండర్ కొనుక్కోవడం కూడా 2 సిలిండర్లు పోయినాయి. మొత్తం ఒక సామాను కూడా రాదు. ఆ 10,000 కాదు, మాకు ఇల్లు కూలిపోయిన వాళ్ళకి మాత్రం తక్షణ సాయంగా ఒక 2 లక్షలు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. నా పేరు కృపానందం అండి. 2001 నుంచి ఇక్కడ నివాసం ఉంటూ ప్రభు సేవ చేసుకుంటూ ఉన్నాను. గత 1 తారీఖున తెల్లవారుజామున 5 గంటలకి మా కార్పొరేటర్ గారు వాళ్ళ పిల్లలు వచ్చి మమ్మల్ని నిద్రలేపారు. అప్పటికే మాకు ఇంటి ముందుకి నీళ్లు వచ్చేసినాయి. ఇక మేము కట్టుబట్టలతోనే ఇక ఏమేమి తీసుకెళ్ళలేక మా పాస్టర్ గారి పిల్లలు మేమంతా బయటకు వచ్చేసాము. తర్వాత కాసేపటికి మా ఇల్లు అన్నీ కూడా పడిపోయినాయి. మా మొత్తం అన్ని సామాన్లు, అన్ని చర్చి సామాన్లు, ఇంటి సామాన్లు అన్నీ కూడా, ఫ్రిడ్జ్ అన్నీ కూడా కొట్టుకుపోయినాయి. మరి ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి తగిన సహాయం, ఆర్థిక సహాయం చేయాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. ఖమ్మం జిల్లాలో మొత్తం 15,055 గృహాలు వరద ప్రభావానికి గురైనట్టు గుర్తించారు. అందులో ఒక్క ఖమ్మం పట్టణంలోనే 9,155 ఇళ్లు, రూరల్ మండలంలో 2,808 ఇళ్లు ఉండగా మధిరలో 1,149 ఇళ్లు గుర్తించారు. ఈ మొత్తం ఇళ్లకు 6,500 రూపాయల చొప్పున 9,78,57,500 రూపాయల నష్టం అంచనా వేశారు. ఇక జిల్లాలో 146 గుడిసెలు వరదల్లో పోయినట్టు గుర్తించి 11,68,000 రూపాయలు చెల్లించిస్తున్నారు. మొత్తం ఇళ్ల నష్టం 100 కోట్ల వరకు ఉంటే ప్రభుత్వం మాత్రం 9,90,25,500 రూపాయలు నష్టంగా చెల్లిస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న సాయం ఏ మూలకు సరిపోదని బాధితులు వాపోతున్నారు. ఇళ్లు, గుడిసెలు కోల్పోయిన వారికి పరిహారంతో పాటు వరద సాయం కింద ప్రతి కుటుంబాలకు తలా 10,000 రూపాయల సాయం కూడా ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఇళ్లు మునిగిన కుటుంబానికి 16,500, గుడిసెలు కొట్టుకుపోయిన కుటుంబాలకు 18,000 రూపాయలు అందుతాయి. ఈ లెక్కన నష్టపరిహారం కింద 9,90,25,500, వరద సాయం కింద 15,20,10,000,
మొత్తం కలిపి 25,10,35,500 రూపాయల సాయం ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇంటికి కనిష్టంగా 1,50,000, గరిష్టంగా 7-8 లక్షలు నష్టపోయిన చోట వేలల్లో ప్రభుత్వం సాయం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.